ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ and its videos for general purpose only and should not be considered as professional advice. The videos, images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. ఇది పాడిగేది అన్న ఎంత కొన్నారన్నా? 80,000 80,000కి సేల్ అయింది. ఎవరన్నా? శివంపేట్. ఇది ఒకటేనా? ఎట్లనేనా మీ దగ్గర పాల రేటు? 60 రూపాయల. ఇది డైరీకా? ఇండ్లకు ఫస్ట్ టైం అన్న ఎర్రగడ్డకు? ఫస్ట్ టైం. ఎప్పుడు రాలేదా ఇంతకుముందు? ఎన్ని రోజులు ఉంటుందండి? 6 నెలలు అవుతుందా? ఎన్ని వచ్చు అన్న పాలు? 6 లీటర్ అని చెప్పారు. 3 దున్నపోతుడన్నా పేదోడన్నా? ఓకే ఫీమేల్ కాపా ఆడదోడా? హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కైప రవీంద్రారెడ్డి. ఇది 4వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ ఓవరాల్గా ఎలా ఉందో చూడొచ్చు. మార్కెట్కి వచ్చిన గేదెలను చూపిస్తాను. దాని తర్వాత గేదెల ధరలు ఎలా ఉన్నాయి, ఏ రేట్లలో రైతులు కొన్నారో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వారం అయితే లాస్ట్ వారం లాగా అంతగా గేదెలు అయితే ఎక్కువ కొనలేదు. ఈ వారం తక్కువనే వచ్చారు రైతులు కూడా గేదెలు కొనడానికి. గేదెలు బాగానే వచ్చాయి మార్కెట్కు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గేదెలు అయితే ఇప్పటి నుంచి బాగానే వస్తాయి ఎక్కువగానే. రేట్లు మరీ అంత తక్కువ అయితే ఏముండవు. డ్రాస్టిక్ చేంజ్ అయితే ఏం కనిపించట్లేదు. బ్రీడ్, సైజు, క్వాలిటీ ఉన్న గేదెకు రేట్ అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు కూడా అంతే ఉంది. మరి అంత చేంజ్ అయితే ఏం కనిపించట్లేదు. ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. ఇక్కడ సింగాల్ జాతి గేదె ఉంది, సోలాపూర్ గేదె, సూడి గేదె. ఇది ఇక్కడ జాఫరాబాద్ సూడి గేదె, అది 5 నెలల సూడితో ఉంది. ఇట్లా రాస్తారు, డాక్టర్తో చెక్ చేపించి అక్కడ సూడి రాస్తారు, ఇన్ని నెలల సూడిందని చెప్పేసి. దాని మీద బేరం ఆడుకోవాలా. దాని తర్వాత గేదెను పక్కన కట్టేసుకొని మళ్ళీ డాక్టర్తో చెక్ చేయించుకోవచ్చు. వాళ్ళు ఎన్ని నెలలు అయితే సూడి చెప్తున్నారో అన్ని నెలలు సూడి వెళ్తేనే తీసుకోవచ్చు. ఇక్కడ దున్నపోతు దూడలు ఉన్నాయి. ఇవన్నీ దున్నపోతు దూడలు. దీని పక్కన ఇక్కడ వచ్చేసి ఇవి 4 పెయ్య దూడలు. నిన్న ఇవి మన గ్రూప్లో కూడా పెట్టింది, ఈ 4 దానిలను వాట్సాప్ గ్రూప్లో. ఈ 4 దానిలకు కలిపి 85,000 చెప్పారు ఫీమేల్ కాప్స్కు. అయితే వీటిలో ఈ పెద్దది ఉంది కదా, ఈ వారకు, ఇది ఒక్కటి అమ్ముడైంది. అది ఆ పెద్దది 25,000 పోయింది, 25,000కు. గుంటూరు సైడ్ అన్న వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఆ ఒక్క దూడను. లాస్ట్ పెద్దది ఉన్నది. ఆ ముర్రా జాతి దూడ వయసు 1 సంవత్సరం ఉంటుంది. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి హాయ్ అని పంపండి. నేను గ్రూప్లో జాయిన్ చేస్తాను. రెగ్యులర్ వీడియోస్ వస్తుంటాయి. ఈ గేదె 6 నెలల సుడితో ఉంది. ప్రెసెంట్ 4 లీటర్లు పాలు ఉన్నాయంట. 90,000కి అడుగుతున్నా ఇవ్వట్లేదు. 90,000కి అడిగారు ఆల్రెడీ రైతులు. చూడొచ్చు గేదెను, సుడి ఉంది, పాలు కూడా ఇస్తుందంట. ఇది ముర్రా దూడ. వయసు వచ్చేసి 1 సంవత్సరము 3 నెలలు అట్లుంటుంది. ఇది జాఫరాబాది. దీని వయసు 1 సంవత్సరం ఉంటుంది. చూడొచ్చు. నెక్స్ట్ ఇదొకటి ముర్రా. ఒక్కొక్కటి 35,000 చెప్తున్నారు, 35,000. ఈ 3 దానిలకు బేరం జరుగుతుంది. సేల్ అయితే చెప్తాను ఎంత కమ్ముడైపోయినాయి అని చెప్పేసి. 3 దూడలు ఒకటి 72. ఇది 72, ఇది 72. 1,50,000 కాదులేనా, 1,44,000 అవుతుంది. సుడి ఏమైనా ఉన్నాయన్నా? ఓన్లీ పాలేనా? చూడు ఏం లేవా? పాటివే పాలిస్ ఉన్నాయా? ఎన్ని రోజులు అంటే ఈయన 6 నెలల. ఎన్ని వచ్చా పాలు అందాజుగా? 4 ఇస్తాయా? 3 గేదెల అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఓన్లీ ఇవి పాడి గేదెలు అంటారు 2. ఈచ్ వన్ 72,000. 2 కలిపి 1,44,000. 1,02,000కు సరైంది. 1,02,000కు. బ్రదర్ ఎన్ని నెలలు చూడండి? ఇది ఎన్ని నెలలు చూడండి? ఇది 1,02,000. 7 నెలలు చూడే. ఈరోజు ఈ వారం ఎట్లుంది రేటు? నువ్వు ఇంతకుముందు వచ్చినావు కదా ఒక 3 వారాల క్రితము. ఆ వారంతో పోల్చుకుంటే ఈ వారం రేటు పర్లేదా?
పర్లేదా? ఈరోజు కొంచెం తక్కువ మంది వచ్చారు కదా. ఓకే. ఈ 4 గేదెలు కలిపి 3,10,000కు సేల్ అయినాయి. 3,10,000కు. అంటే ఒక్కొక్క గేదె 77,500కు అమ్ముడింది. 77,500కు. సుడి డిఫరెంట్‌గా ఉన్నాయి. కొన్ని 6 నెలలు ఉన్నాయి. 5 నెలలు ఉన్నాయి అట్లా. ఈ 4 గేదెలు ఒకరే కొనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ ఈంతే మూడో ఈత గేదెలనేసి చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్ బఫెలోస్. సైజులు చూసుకోవచ్చు గేదెలను. నేను స్టార్టింగ్‌లో చూపించాను కదా! 3 దూడలు బేరం జరుగుతుంది అని చెప్పేసి. ఈ 3 2 ముర్రా, 1 జాఫరాబాదీ. ఫైనల్‌గా అయితే 26,000కు సేల్ అయింది ఒక్కొక్కటి. ఈచ్ వన్ వచ్చేసి 26,000. సుడిందా? సూడి గేదె ఇది. ఎంత కొన్నావన్నా? 65,000. ఎన్ని నెలలు ఉంది సూడి? 8 నెలలు. 65,000 8 నెలల సూడిందంట. ఏ ఊరన్నా? కాదరాబాద్. ఓకే. అన్న వాళ్ళది కాదరాబాద్ అంట. 1,65,000కు సేల్ అయినాయి 2. అంటే ఒక్కొక్కటి 82,500 82,500 పడింది. ఇది 7 నెలల సుడింది. 7 months ప్రెగ్నెంట్. 2 సుడి గేదెలు. 1,65,000కు సేల్ అయినాయి. ఈచ్ వన్ వచ్చేసి 82,500 పడింది. మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఎవరైనా కానీ ఎర్రగడ్డ గేదెల మార్కెట్‌కు గేదెలు కొనడానికి వచ్చే వాళ్ళు ఉంటే అక్కడ స్క్రీన్‌లో నెంబర్ కనిపిస్తుంది కదా! నా నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. నా తరపున నేను ఏదైనా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ 2 గేదెలు సేల్ అయినాయి. ఒకటి పాడి గేదె, 2 పాడి గేదెలు. అన్న ఇంతకైనా అన్న? 2 పాడివే కదా, సూడేం లేవు కదా? ఎన్ని రోజులు అంటే ఇవి ఈని? ఒకటి 3 నెలలు, ఒకటి 4. అన్న ఏ ఊరన్నా? మాది కోనేపల్లి, కేశంపేట మండలం. కేశంపేట. ఇక్కడ దగ్గరే కదా కేశంపేట అంటే? ఇటు మన షాద్నగర్ సైడ్. కేశంపేట. ఓకే. కేశంపేట మండలం, కోనేపల్లి గ్రామం. ఎంత పడుతుంది మన కాడ పాల రేటు? ఆడ పాల రేటు తక్కువనే ఉందా? డైరీకి వస్తే ఎంత పడతాయన్నా? డైరీకి వస్తే ఉందంటారు కానీ ఆ డైరీ లేదు మా దగ్గర. ప్రైవేట్కి వస్తారు. ఎంత పడతాయి అందాజుగా? 52. ఇంటికి ఒక 70 అన్న పడతాయి. 70 అన్న పడతాయి ఇంటికి వస్తే? ఇంట్లో పోయారు. 2 పాడి గేదెలు. ఒక్కొక్కటి 80,000 పడింది వీళ్ళకు. 80,000. 2 దాన్లకు దున్నపోతు దూడలు ఉన్నాయి. మేల్ కాప్స్. గేదెల సైజ్ చూసుకోవచ్చు. అడ్ర చూడొచ్చు. థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ అనేసి చెప్తున్నారు. మూడో ఈత గేదెలు. 2 పాడిగా సుడిగా బ్రదర్? పాలిచ్చేది. లేదు. 65,000కు సేల్ అయినాయి. ఏ ఊరు మీది? సిద్దిపేట. 2 కలిపి 65,000కు సేల్ అయినాయి ఆవులు. 2 పాడి ఆవులు. సూడైతే ఏం లేవు. చూడవచ్చు. ఒక్కొక్కటి యావరేజ్ మీద 32,500 పడింది బ్రదర్కు. 32,500. ఇవి ఈరోజు మార్కెట్‌కి వచ్చిన ఆవులు. ఎర్రగడ్డకు ప్రతి వారం అయితే ఒక 15, 20 ఆవులు అంతకంటే ఎక్కువైతే రావు. 15-20 ఆవులు అట్లా వస్తుంటాయి. ఆవుల ధరలు కూడా మరీ ఎక్కువైతే ఏముండవు. తక్కువనే ఉంటాయి రేటు. మరీ అంత టాప్ క్వాలిటీ కూడా తక్కువనే వస్తాయి. కాబట్టి ఆవుల రేట్లు కూడా తక్కువనే ఉంటాయి. ఈ వారం వచ్చాయి ఇట్లా 15, 20 అన్న. పోయిన వారం అయితే అవి కూడా రాలేదు ఆవులు. ఎర్రగడ్డకైనా గానీ, బయట ఏ మార్కెట్ అయినా గానీ గేదెలు కొనడానికి వెళ్ళే రైతులు మీకు గేదెలకు ఏ రేట్లు పెడితే మనకు గిట్టుబాటు అవుతదో తెలిసిన వాళ్ళు వెళ్ళి గేదెలు కొంటే మీకు ప్రాపర్ రేటు పడతది. లేదు మీకు అంతగా గేదెకు ఏ రేటు పెట్టాలా తెలియకపోతే తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్ళండి. అలా కాకపోతే మీకు ఖచ్చితంగా గేదెల రేట్ అనేది ఎక్కువ పడతది. హైదరాబాద్‌లో అయితే మాత్రం మీరు సూడి గేదెలకు ఎర్రగడ్డ మార్కెట్‌ను ప్రిఫర్ చేసుకోవచ్చు. పచ్చి గేదెలైతే ఎర్రగడ్డ మార్కెట్‌కు రావు. ఈని 3 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 15 రోజులైన గేదెలైతే ఉండవు. మార్కెట్‌లలో గేదెల ఇన్ఫర్మేషన్, సేల్ వీడియోస్ కోసం ఛానెల్‌ను కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. థాంక్ యూ.